ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 23వ తేదీ నుండి జూన్ నెల 29వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి బుధ శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి రాశిలో చంద్రగ్రహం, అలాగే 3వ స్థానంలో శనిగ్రహం, 4వ స్థానంలో రాహుగ్రహం, 5వ స్థానంలో కుజగ్రహం, 6వ స్థానంలో గురుగ్రహం, 7వ స్థానంలో రవి బుధ శుక్రగ్రహాలు, అలాగే 11వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ ధనుస్సు రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. మిశ్రమ ఫలితాలు అంటే కొంత శుభాధిక్యత కలిగినటువంటి ఫలితాలే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆలోచన తీరు అంతా కూడా కొద్దిగా తొందరపాటుగా ఉంటుంది. సరైన ఆలోచనలు సకాలంలో చేయడానికి కొంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుంది. ఒకే విధానాన్ని అవలంబించకుండా ఒకసారి నెమ్మదిగాను, ఒకసారి తొందరగాను ఆలోచన చేయాలని ఒకసారి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అంతలోనే మళ్ళీ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉంటుంటుంది. అన్ని విషయాల్లో కూడా కొంచెం తొందరపాటు అనేది కనపడుతూ ఉంటుంది. అయితే మనం చేసిన పనులే సరైనవని ఒక మంచి నమ్మకంతో చేస్తారు. అయితే అందులో కూడా కొన్ని సరైన నిర్ణయాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలమైన నిర్ణయాలు కూడా తొందరపడి తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంటుంది. అయితే మాట ద్వారా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాటల ద్వారా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సరైన విధానం ఈ వారంలో కనపడటం లేదు. మాటల ద్వారా అనుకోకుండా వివాదాలకు కొని తెచ్చుకోవడం జరుగుతుంటుందని తెలుస్తోంది. కాబట్టి మాట్లాడేటప్పుడు బంధువులైనా మిత్రులైనా మరొకరైనా సరైన విధానంగా ఆచితూచి వ్యవహరించటం మంచిది. కాబట్టి మాటల ద్వారా ఏదైనా సమస్య వచ్చేటుంటే దాన్ని తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ధన యోగాదులు అయితే సాధారణంగా ఉంటాయి. అయితే మనకు రావాల్సిన ధనం సకాలంలో వచ్చే అవకాశం ఉన్నా దానికి ఆటంకాలు దాటి రావాలి. కాబట్టి కొన్ని ఆటంకాలు ఉంటాయి. కొన్ని అనుకోని విధానాల్లో ఆగిపోయే అవకాశం ఉంటాయి. ఒక్కొక్కసారి వచ్చిన ధనం మనకి సంతృప్తిగా అనిపించకపోయే అవకాశం కూడా ఉంటుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ధన సంబంధించిన విషయాల్లో ధన సంబంధించిన విషయాల్లో అనుకూలత కొంత తగ్గి ఉన్నదని గుర్తుంచుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులతోటి కొంత సఖ్యత తగ్గుతుంది. మాట తీరు వ్యవహారం అంతా కొద్దిగా ప్రతికూలంగా ఉంటుంది. మనం కానీ మన తరఫున ఎదురుగా ఉన్న వాళ్ళు కానీ మాట్లాడే దాంట్లో అర్థాలు అపార్థాలు వెతుక్కుండే అవకాశాలు ఉంటుంటాయి. కొంచెం ఈ వారంలో జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. మిత్ర భేదం బంధు విభేదం జరిగే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అలాగే గృహ వాహన యోగాలు సాధారణంగా ఉంటాయి. పెద్దగా అనుకూలత లేదు. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో కొంత అధికమైన ఖర్చు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. పిల్లల విషయంలో కూడా కొంత ఖర్చులు పెరుగుతాయని తెలుస్తోంది.
అలాగే ఆర్థిక విధానాల్లో రుణ సంబంధించిన విషయాల్లో కొంత మధ్యస్థమైన వాతావరణం ఉంటుంది. కొంత రుణాలు తీర్చగలిగే పరిస్థితి అయితే కనబడుతుంది. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే బంధుమిత్రులందరితో కూడా కొంచెం సఖ్యత కూడా తగ్గుతుందని తెలుస్తోంది. కాబట్టి ఆ సఖ్యత తగ్గకుండా ఉండడం, ఇంకా వీలైతే పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆర్థిక విధానంలో మనం తీసుకునే నిర్ణయాలు సరైనమైనప్పటికీ కూడా అమలు చేయడంలో చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి కూడా కనబడుతోంది. అతి కష్టం మీద కొంతవరకు నిర్ణయాల్ని సకాలంలో అమలు చేయగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు, కొంచెం మధ్యస్థంగా ఉంటుంది. అయితే అనవసరమైన విభేదాలు వచ్చినప్పటికీ వెంటనే తొలగిపోతాయని కూడా తెలుస్తుంది. అసలు విభేదాలే రాకుండా చూసుకోవడం అనేది ఇంకా మంచి మాట. అలాగే కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు అలాంటివి చేయడానికి పెద్దగా సరిపోయే సమయం అయితే కాదు. ప్రయాణాల వల్ల కొద్దిగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుంటుంది. భాగ్యస్థితి ఉన్నతంగానే ఉంటుంది. కొంచెం ఖర్చులు అధికంగానే చేయవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి దాంట్లో కూడా పలు రకాలుగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే ఉద్యోగ స్థితి వ్యవహారంలో మంచి అనుకూలత ఉంటుంది. గురువుగారి దృష్టి బాగా అనుకూలత చూపిస్తోంది. ఆర్థిక విధానంలో కూడా అనుకూలత ఉన్నది, కానీ దాన్ని సమస్యపూర్వకంగా ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలు, అభిప్రాయ భేదాలు దాటుకొని ఆర్థిక వృద్ధి సాధించవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే ఎక్కడైనా సరే ఈ వారం కొంత మౌనంగా ఉండడం మంచిది. మాట తీరు వ్యవహారంలో సందర్భ శుద్ధి కుదరక మన మాటలను వేరే వాళ్ళు అపార్థం చేసుకోవడం, వేరే వాళ్ళ మాటల్ని మనం అపార్థం చేసుకునే అవకాశం ఈ వారంలో కొద్దిగా ఉంటుంది. సఖ్యత తగ్గుతూ ఉంటుంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు కొంతవరకు కుదురుతుంది. అయితే పూర్తిగా గతంలో వలె ఉండదు. కొంత గౌరవం, కీర్తి, ప్రతిష్టలు వస్తున్నట్టుగానే ఉంటుంది, కొంచెం తగ్గినట్టుగా కూడా తెలుస్తుంటుంది. కాబట్టి ఇంకా బాగా అప్రమత్తంగా ఉండి మన మాట తీరు, ఆలోచన తీరు అంతా కూడా ఒక మంచి స్థిరంగా ఉంచుకోవడం మంచిది. ఈ వారంలో సాధారణమైన ఖర్చులు ఉంటుంటాయి. అలాగే కొద్దిగా ఆవేశపూరితమైన తొందరపాటు ఖర్చులు ఉంటుంటాయి. ఇలా అవన్నీ మిక్స్ అయిపోయి కొంచెం ఖర్చులు అయితే అధికంగానే ఉంటాయని తెలుస్తుంది. ఆర్థికపరమైనటువంటి విధానంలో వచ్చేదానికి తగినట్టుగా ఖర్చు కూడా పెరిగే ఉంటుంది. కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోవాలి. ఖర్చులు అదుపులో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. మాటని అదుపులో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రెండు కనుక అదుపులో పెట్టుకుంటే ఈ వారం సవ్యంగానే గడిచిపోతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ ధనస్సు రాశి వారు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.